అపరాజిత ముహూర్తం అంటే ఏమిటి? విజయదశమి రోజున ఇది ఏ సమయంలో వస్తుంది? పరాజితులు ఓడిపోయిన వారు, హ్మ్. అపర ఓడిపోనటువంటి, పర ఈ లోకానికి సంబంధించినటువంటి, పరాశక్తి పరమాత్మ పరము అయినటువంటిది, ఓడించడానికి అభేద్యమైనటువంటిది, జిత గెలుపు, అపరాజిత ఓడించడానికి వీలు కానటువంటిది అయినటువంటి పరమాద్భుతమైన ముహూర్తం. ఈ సమయం విజయదశమి రోజున, అంటే ఆశ్వీజ శుద్ధ దశమి సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి 48 నిమిషాలకు పూర్వం ప్రారంభమవుతుంది. అలాగే ప్రామాణిక వివేచనలలో సూర్యాస్తమయానికి 24 నిమిషాలు ముందు, 24 నిమిషాలు తరువాత సంధికాలంలో ఉండేటటువంటి సమయమే అపరాజిత ముహూర్త సుముహూర్త సమయం. గోధూళికా ముహూర్తం అని కూడా రోజువారీగా చెప్పే ఈ సమయాన్ని విజయదశమి నాడు అపరాజిత ముహూర్తంగా శాస్త్రం వివరించింది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసే నిమిత్తమై దీక్ష స్వీకరించి ధౌమ్యుని సలహా మేరకు మారుపేర్లు స్వీకరిస్తారు. ఈ మారుపేర్లు అన్నీ కూడా జయోత్సుడు, జయంతుడు, విజయుడు ఇటువంటి పేర్లతో ఉంటాయి. అలాగే మరింత సాంకేతిక సంజ్ఞాపురస్సరమైన పేర్లతో కంకుభట్టు, వలలుడు, బృహందల, తంత్రీపాలుడు, దామగ్రంథి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అపరాజిత ముహూర్త సమయానికి ఈ పేర్లకు సంబంధం ఉంది. ఈ పర్వం ప్రారంభంలో ధర్మరాజు అమ్మవారిని స్తోత్రం చేస్తాడు. తమ ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మ పైన వస్త్రంలో ముడివేసి వ్రేలాడదీసి అందరూ వినే విధంగా ఓ అసత్యాన్ని పలుకుతాడు. ఇది మా అమ్మగారి కళేబరం, స్పృశించరాదు అని చెప్పిన ఆ ధర్మరాజు వాగ్దోషం పోయే విధంగా అపరాజితాదేవిని స్తోత్రం చేస్తాడు. ఈ రోజున ఆ స్తోత్రం వినాలి, చదవాలి. అలాగే సంవత్సర కాలం పూర్తి అవుతున్న చివరి సమయంలో పాండవులు ఇక్కడే ఉన్నారు విరాట రాజ్యంలో అని తెలిసినటువంటి దుర్యోధనాదులు అపార సైన్యంతో గోగ్రహణం అనంతరం యుద్ధానికి సంసిద్ధులు కాగా ఉత్తరాకుమారుడిని రథసారథిగా పెట్టుకున్న బృహన్నల యుద్ధరంగానికి విచ్చేసి తన గాంధీవాన్ని చేతబుచ్చుకొని ఆ గాంధీవాన్ని అలా చేతపట్టి వింటి నారిని సారించడంతో ఏర్పడినటువంటి ధ్వని ప్రకంపనలు విన్న మరుక్షణం ద్రోణాచార్యుడు అంటాడు, అతడు పాండవ మధ్యముడు. భీష్ముడు అంటాడు, సింగం ఆకటితో. అద్భుతమైన పద్యం. తిక్కన్న గారి సమస్త నిర్వహణా చాతుర్యము, శిల్ప నిర్వహణా చాతుర్యమంతా కూడా ఈ పద్యంలో ఉంది అంటారు పెద్దలు. ఆ సమయం అపరాజిత ముహూర్తం. ఒక్క బాణం వేసి పాండవ మధ్యముడైన ఈ అర్జునుడు కిరీటి సమస్త పాండవ విజయానికి ప్రతీకాత్మకంగా యావత్తు కౌరవ సేనను ఒక్క సమ్మోహనాస్త్రంతో మూర్ఛిల్లజేస్తాడు. తన శిష్యురాలైన ఉత్తర కోరిక నెరవేర్చే నిమిత్తమై ఆ కౌరవ వీరులు శిరస్సు పైన ధరించిన గౌరవ సూచకంగా ఉండే తలపాగాలలో పట్టుకుచ్చులను ఉత్తరించుకురమ్మని, కత్తిరించుకురమ్మని ఉత్తర కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు. ఒక్క సమ్మోహనాస్త్రంతో. కారణం ఆ సమయం, అది ముహూర్తం, అపరాజిత ముహూర్తం. దసరా సాయంత్రం, విజయదశమి ఈరోజు సాయంత్రం మనమందరం నూతన వస్త్రాలు ధరించి తల్లికి తండ్రికి నమస్కరించి తిలకధారణ చేసి ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని ఆ తదుపరి మనస్సులో ఒక సంకల్పం చెయ్యాలి. తమలో ఉండేటటువంటి చెడు గుణాలు విడిచిపెట్టాలి. ఈ సంకల్పంలో మొదటి లక్ష్యం. తాము చేసేది తప్పు అని తమకు తెలిసినప్పుడు ఆ వ్యసనాల బారి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలనుకుంటున్నాం. ఈ వ్యసనాన్ని ఈరోజు విడిచిపెడతాను.
లేదా ఈ ఉద్యోగం నేను చెయ్యాలి, నేను ఈ నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను, ఏదో ఒక కొత్త కోర్సు చెయ్యాలనుకుంటున్నాను, ఇలాంటి దీక్షాధారణ ఈ సమయంలో చేస్తే అమ్మ అనుగ్రహంతో ఆ దీక్ష బలీయమై సంకల్ప సిద్ధి కలుగుతుంది. పట్టిన పట్టు సాధించేటటువంటి లక్ష్య శుద్ధి ఏర్పడుతుంది. ఈ సమయం ఈరోజు సాయంత్రం అని చెప్పాలి.